నిదురను వీడవా మాధవా ఉదయపు ధూపమై హృదయపు దీపమై మనసును మీటినా మాధవా దోబూచి దొంగాట ముద్దచ్చి సయ్యాట ఈ అల్లరంతా మానవా నీ జ్ఞాపకాలై నేనే నీ ఊపిరై నిన్నే మెలుకొల్పుతున్నా చూడవా ముద్దచ్చి సయ్యాట ఈ అల్లరంతా మానవా నీ జ్ఞాపకాలై నేనే నీ ఊపిరై ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు? నేను పోయాక విందామనా? నేను పోయే వరకు విందామని. నిగనిగతుంటే నిన్ను తెగలేపినా నిదురను వీడవా మాధవా ఇదెప్పటికీ నా గుర్తుగా మీ చేతికుండాలి. తర్వాత మీ గుర్తుగా మన బాబు చేతికుండాలి. ఓకే, లవ్ యూ. హలో బావా గుడ్ మార్నింగ్. చెప్పరా. కొత్త ఫ్రెంచ్ మాల్ వచ్చింది. మార్కెట్లో దాని వాల్యూ 10 ఉంటుంది, కానీ నీకు నీ ఫ్రెండ్స్కి మాత్రం 5కే ఇస్తాను. రై 1 minute. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మీరు అదే సార్ మొన్న చెప్పినాను కదా ఒక ల్యాండ్ అని. ఆ ల్యాండ్ మీదే అది కదా. మాదే సార్. ఆ స్థలంలో మా అమ్మ పేరు ఆశ్రమం కట్టిద్దాం అనుకుంటున్నాను సార్. మీరే దయించి ఆ స్థలాన్ని మాకు ఇప్పించండి సార్. ఓకే, నేను స్పాట్కి వస్తాను. వస్తాం ఉంటాం సార్. సార్. ఓకే చెప్పరా. బావా మ్యాటర్ మాత్రం 1 వీక్లో క్లోజ్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే చెప్పావురా. టైము మనీ 2 వేస్ట్ అయ్యాయి. ఆ నష్టం కవర్ చేయడానికే బావా నీకు 5కి ఇస్తానంటుంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, నా పార్ట్నర్స్తో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే బావా. మా అన్న ఎవడో నీకు తెలుసా? పైన ఉన్నారు సార్. ఇంకొకసారి మీ అన్న కన్ను ఈ స్థలం ఎప్పుడిందంటే చంపేస్తాను. పోయి చెప్పరా. మీరెవర్రా? శివ, మనవాళ్లే. నమస్తే సార్. నమస్తే సార్. తమ్ముడు అంతకన్నా ఎక్కువే. ఇంకొకసారి మీకు ఏ ఇష్యూ వచ్చినా నాతో చెప్పండి. అన్న డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ. ఉంటాం సార్. ఒక్క నిమిషం. హలో, సమీక్ష. ఇప్పుడు ఎలా? బాగా సీరియసా? మొన్నే చేయించాం కదా.
సరే నేను బయలుదేరేస్తాను. శివ, ఇప్పుడు అమ్మకెలా ఉంది? పెద్దగా మార్పు లేదు సార్. శివ, ఒక గుడ్ న్యూస్. న్యూ జెర్సీలో నేను నా కలీగ్తో మాట్లాడాను. ఆంటీ మెడికల్ రిపోర్ట్స్ కూడా పంపించాను. తను ఒక డాక్టర్స్తో మాట్లాడి ఆంటీ సర్జరీకి అపాయింట్మెంట్ తీసుకుంటాను అని చెప్పింది. థ్యాంక్ యూ సమీక్ష, థ్యాంక్ యూ సో మచ్. కానీ శివ, ఈ సర్జరీకి ఈ ట్రీట్మెంట్కి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. సార్, ఫ్రెంచ్ మాల్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సార్. నేను దాన్ని 10 కోట్ల కంటే ఎక్కువ రేటుకే అమ్మగలను, అది కూడా విత్ ఇన్ 2 days. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనిద్దరమే డీల్ చేయొచ్చుగా సార్? తేజ, ఈ డీల్ నేను ఒక్కడిని కూడా చేసుకోగలను. కానీ నన్ను నమ్ముకుని నాతో ఉన్నవాళ్ళని నేను మోసం చేయలేను. ఇలా స్వార్థంతో మోసం చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం నేనేదో మాట వరుస కన్నాను. నేను మన గ్యాంగ్ మెంబర్స్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. గుడ్. రేపే మనం కైలాష్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్. क्या रे उस्मान సార్ सब ठीक है? ఠీకే సార్. హలో నాయుడు గారు. కైలాష్, ఏంటి సార్, క్రైమ్ బ్రాంచ్ లోకి మారాక మా క్లబ్ నే మర్చిపోయారు? క్రైమ్ బ్రాంచ్ కదా, ఈ మధ్య క్రైమ్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అన్ని పెద్ద పెద్ద హ్యాండ్సే. మాకు ఏదైనా పెద్ద హ్యాండ్ ఉండి చెప్పండి సార్. ఈ చిన్న చిన్న గేములతో బోర్ కొడుతుంది. అదేంటి స్వామి, మొన్న తేజ కలిసినప్పుడు నీ క్లబ్ లాస్ లో ఉందన్నాడు. అలాగని తేజగడు చెప్పాడా? యా. నేను ఈ క్లబ్ మూసేస్తే వాడు ఇక్కడ హోటల్ కట్టాలని ప్లాన్. ధర్మా సార్ మధ్యలో ఉన్నారు కాబట్టి వాడిని వదిలేసా. లేదంటే వాడికి ఇక్కడే సమాధి కట్టి దానిపై పేకాడించేవాడిని. తేజగాడు చెత్తనాగుడు. అరే తేజ, నీకు 100 ఏళ్ళు రా, ఇప్పుడే నేను గుర్తు చేసుకుంటున్నావు. కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు. అలాగే స్వామి, ఏంట్రా ఇంతసేపు నుంచి వెయిట్ చేయించా? అవసరం మందైనప్పుడు ఒక్కోసారి జీవితాంతం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పరా. అయినా ఫైనాన్స్ కూడా రానప్పుడు ఎందుకురా ఫ్లాప్ హీరోతో సినిమా? ఏం చెప్పమంట, ఆడు మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. యాజ్ యూజువల్గా 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను కూడా ఖర్చు పెడతాం కదా అని చెప్పి ఆడికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అందరూ అడ్వాన్స్లు ఇస్తున్నారు, నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే దసరా కల్లా రిలీజ్ చేసేద్దాం అన్నాడు. ఆడి మాటలు నమ్మేసి మొత్తం ఇచ్చేసాను. ఇదిగా వెళ్ళరా. ఆ కంగారులో ఏ దసరా అని అడగడం మర్చిపోయాను. ఇప్పటికి 3 దసరాలు అయిపోయినాయి. సిద్ధుబాబు, నువ్వు తలుచుకుంటే ఎలాగైనా చేయగలరా? నీకు ఆ టాలెంట్ ఉందరా. నువ్వుగా నీకు చేస్తే నేను వచ్చి దసరాకైనా రిలీజ్ చేసుకుంటా. ఈ డాక్యుమెంట్స్ వర్కౌట్ అవ్వగానే నేను సెట్ చేస్తా. నువ్వు దసరా ఫిక్స్ అయిపో, సినిమా రిలీజ్ చేసేద్దాం. ఈ దసరాకే కదా. హే తేజ, ఏంటి ఎప్పుడు చూసినా బ్యాక్ డోర్ నుంచి వస్తావు? లైఫ్ లో ఫాస్ట్ గా పైకి రావాలంటే బ్యాక్ డోరే యూజ్ చేయాలి. షార్ట్ కట్. షార్ట్ కట్. ఇదిగో, లాస్ట్ మంత్ నువ్వు 2 crores కొన్న ల్యాండ్ ఇవాళ 4 crores. వావ్. నో వావ్, రేపు దీని వాల్యూ 40 lakhs అవ్వచ్చు. వాట్? కాబట్టి త్వరగా లైన్ క్లియర్ చేసుకుని ఎవరికైనా అమ్మేయడానికి ట్రై చేయి, లేదంటే మెట్రో లైన్ అంకితం అవుతుంది. రేపు కైలాష్ ఆఫీసులో కలుద్దాం. అండ్ ఫ్రెండ్, వారం రోజులు 1 కోటి రూపాయలు అంటే చాలా కష్టం సార్. ఈ డీల్ టైం 1 week, లేదంటే మాల్ కళ్యాణ్ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. కరెక్టే సార్, కానీ శివ, సార్, ఈ డీల్ ఎవరికి అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం సార్. ఎందుకంటే వచ్చే డబ్బుతో మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి. అవుటర్ రింగ్ రోడ్లో నా ఫ్లాట్ అమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. గుడ్. నీకేం పెళ్లి కాలేదు కాబట్టి ఏ డేసినైనా తీసుకుంటావు.
పెళ్ళి అయితే ఏ డెసిషన్ మన చేతిలో ఉండదు. హ్మ్? సిద్ధార్థ్ కూడా బ్యాచిలరే కదా, మస్తు డబ్బు ఉంటది. సార్ మీకు తెలియదే ఉంది, మొన్నే బెంగళూరులో ఉన్న ఫ్లాట్కి డబ్బు కట్టాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. సార్ ఒక్క నిమిషం. వణకం మేడం. வணக்கம் வணக்கம். உங்க ஃப்ரெண்டோட லோன் சாங்ஷன் ஆச்சு இல்லையா? அந்த 1 crore ரூபாய் வந்தாச்சு. நீங்க இப்போ வந்தா எடுத்துட்டு போயிடலாம். நான் ஊருக்கு போயிட்டு இருக்கேன். ఓకే మేడం, వస్తున్నాను మేడం. సార్ డబ్బు రెడీ సార్. అరే ఒక్క ఫోన్ కాల్ నీ పరిస్థితి మార్చేసిందేంటి సిద్ధు? సార్ నాకు అలాంటి ఫోన్ కాల్ వస్తే ఎంత బాగున్నాం. నీ పరిస్థితి మారడానికి ఫోన్ కాల్ అవసరం లేదు. ఒక్క సంతకం చాలు. ఈ స్థలం నాకమ్మేసాయి. తేజ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నేను అమ్మను. ఈ స్థలం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో. కావాలంటే హోటల్ వేరే చోట కట్టుకో. మన ఈ క్లబ్లో మాత్రమే పార్ట్నర్స్, పర్సనల్ విషయాల్లో కాదు. మరెందుకు హ? ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు తే. రేయ్, మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ ఆ, విషయాలు జోక్యం ఏంటి చేసుకోవద్దు. పర్సనల్? ఏయ్, నోరు మూయ్ బే. పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి నీకు కూడా పర్సనల్స్ తేజ, ఉంటాయా? ఫ్యామిలీ ఇష్టం మ్యాటర్స్ లేకపోతే తీసుకురావు. కొంచెం దొబ్బేయ్. నీలా నేను చీటింగ్ చిలక చేయట్లేదు. జోషాలు నమ్మేవాడికి సలహా ఇచ్చాను చూడు, నాది తప్పు. అవును, నువ్వు తప్పే. ఏయ్, మళ్ళీ పర్సనల్ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తేజ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. Stop it! మీ ఇద్దరికి ఇది మామూలు అయిపోయింది. అర్థం లేకుండా ప్లీజ్. కైలాష్ చెప్పింది కరెక్టే. విను, పర్సనల్ విషయాలొద్దు. అతని స్థలం అతని ఇష్టం. హ్మ్. కైలాష్, సార్ డబ్బు సర్దడానికి నీకు ఇంకో వారం రోజులు టైం ఉంది. అప్పటికీ నీ వల్ల కాకపోతే తేజ సర్దుతాడు. కానీ అందులో వచ్చే లాభం అతనికే సొంతం అవుతుంది. ఆలోచించుకో. బంగారం. బంగారం. అబ్బబ్బబ్బబ్బబ్బా, మనిషి రూపురేఖలు మార్చడంలో ఎంత ఆరితేరిపోయే బంగారం. కానీ మిమ్మల్ని మార్చలేకపోతున్నానుగా. ఈ రోజు ప్యాకెట్లో ఎంత పోగొట్టుకున్నారేంటి? ఏంటి నీ ఉద్దేశం? నీతో ప్రేమగా మాట్లాడితే డబ్బులు పోగొట్టుకున్నట్టేనా? 3 రోజుల్లో మన సీన్ మారిపోబోతుంది. ఆహా. అది నీ చేతుల మీదుగా. ఉమ్. ఈ సీన్లు సీనరీలు నాకొద్దు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు, ఇంద్రభవనం. కొనటానికైనా అమ్మటానికైనా 2 వైపులా ఆఫర్ మనకే ఉంది. మినిమం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. అంతుగాని నీ పారల పేపర్లు ఇస్తే వాటితో కొని వారంలో అమ్మేస్తా. లాభం 2 ఆ తర్వాత మన బతుకులు దీపావళే. అరే, మనం ఎంత అదృష్టవంతులండి. నాకు ఇందాక ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మన ఇంట్లో దేనికి పనికిరాంది ఇస్తే మనం అడిగినంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. మొద్దు మొహమా, ఆఫర్ వస్తే ఆలోచిస్తావా? ఒప్పేసుకో. అయినా మన ఇంట్లో అంత పనికిరాని వస్తువు ఏదో ఉందబ్బా. నువ్వు ఉన్నావు కన్నా. మళ్ళీ ఏంటి, ఒప్పేసుకోమంటావా? మన బతుకులు దీపావళి అయిపోతాయి అప్పుడు మీ ఇద్దరు బతుకులు అమావాస అవుద్ది కదా. పేపర్లు ఇచ్చినా అదే జరుగుతుంది. చూడు, ఇంకోసారి నా పార్లర్ వంక కన్నెత్తి చూసావనుకో, నేను నా కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. మేమిప్పుడు హాయిగా ఉన్నాం. నీ క్లబ్ కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలేసుకో. ఛీ. నువ్వు కింగ్ వినా, డెఫినెట్ గా నీకు దీపావళే. అందరూ కేర్ఫుల్గా వినండి. ఎల్లుండి 27th మనం మన అమౌంట్స్తో మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్గా మా ఇంట్లో మీట్ అవుదాం. ఓకే సార్. సార్ 27 నా బర్త్డే సార్. నా లక్కీ డే. 2 + 7 9 రైజింగ్ నంబర్. గుడ్. 27th ఈవినింగ్ శివ ట్రైన్లో భువనేశ్వర్కు బయలుదేరతాడు. ఓకే. ఇక్కడి నుంచి పలకనామా ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:35కి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 28th శివ భువనేశ్వర్ చేరుకుంటాడు. శివ, నువ్వు అక్కడ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి మాల్తో ఈవినింగ్ ట్రైన్లో రిటర్న్ అవుతావు. కైలాష్, సార్ శివ ట్రైన్ రిజర్వేషన్, తర్వాత డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఇదంతా నీ డ్యూటీ. ఓకే సార్. వెయిట్, నేను చూస్తాను. నా కాబోయే భార్య సార్. ఏంటిలా వచ్చావు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. బ్యాంక్ లాకర్ కీ కావాలి, అందుకే.
కమ్ సార్, జస్ట్ మినిట్. మళ్ళీ కీ ఇవ్వడానికి రాకు, నేను ఇంట్లో తీసుకుంటాను. వెళ్ళు. హాయ్ వాసుకి, హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. కానీ మావాడే కొంచెం డల్గా ఉన్నాడు. పెళ్లి గురించి ఆలోచన అనుకుంటా. పెళ్ళి ఎప్పుడమ్మా? అది కోర్స్ చేస్తున్నా సార్. తొందరగా చేసుకోమ్మా, మా వాడిని పెళ్లి కొడుకు అవతారంలో చూడాలనుంది. కొంచెం హుషారివ్వు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్. బాయ్. టేక్ కేర్. బాయ్. తను ఎప్పటి నుంచి తెలుసు? ఎవరు సార్? ఇందాక మీ ఇద్దరిని నేను అబ్జర్వ్ చేశాను. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తేజ కాబోయే భార్యకి నీకు ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి సార్. మేమిద్దరం ఒకే కాలేజ్. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. మరి తేజ? సార్ మీకు తెలుసు కదా సార్, తను ఏ పరిస్థితుల్లో తేజ దగ్గర ఉంటుందో. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ తేజ కోపం గురించి కూడా నీకు తెలుసు కదా. వాడు అనుకున్న దాన్ని సాధించేదాకా వదిలిపెట్టడు. మీ విషయం వాడికి తెలిసిందనుకో, వాడు మిమ్మల్ని కూడా వదలడు. మీ మంచి కోరి చెప్తున్నా, మీరు ఈ రిలేషన్షిప్ ఆపేస్తే బెటర్. సార్? ఎస్, ఎందుకంటే ఈ విషయంలో నే చెప్పినా కూడా వాడు నా మాట విండు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో. సిద్ధార్థ్, 5 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయి? 7 ఉంటాయి. 6, 7. కానీ డార్లింగ్, అందులో మేము 5 పార్ట్నర్స్. అయ్యో, మొత్తం మనకే అనుకున్నాను. గుడ్, ఐ లవ్ యూ. సరిగ్గా పట్టు. కాకా పట్టడం, కుదో పెట్టడం తప్ప సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా రాదు. ఎప్పుడు కలర్ఫుల్ లైఫ్ గురించే కలలు కంటావు. నీ కళ నెరవేరుతూ నా పార్లర్ నేను అమ్మను. దాన్ని నేను నమ్మనే, తాకట్టే పెడతా. జస్ట్ 1 week మన కళలు నిజం అవుతాయి. బాబు మీద ఒట్టు. నువ్వు చేసే పాడు పనులకి బాబు మీద ఒట్టేకు. విషయం గ్యారంటీ కాబట్టి ఒట్టేసిన బంగారం. వావ్, వాడెంత అదృష్టవంతుడో చూసారా? అదృష్టం, తెలివి, హెల్ప్ లైన్ అన్నీ ఉన్నా టైం అనేది ఒకటి ఉంటుంది. వాడు టైంలో చెప్పాడు. అదే టైం దాటిపోయి ఉంటే ₹1 కోటి మిస్ అయ్యేవాడు. ఆప్షన్స్ ఎన్నున్నా టైమింగే వాడిని కోటీశ్వరుని చేసింది. అందుకని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు మనకు ఆ టైం వచ్చింది. ఆప్షన్ బీరువాలో ఉంది, నిర్ణయం నీ చేతిలో ఉంది. ఆలోచించు. వీడిని మంచి స్కూల్లో జాయిన్ చేసి నువ్వు పెద్ద పార్లర్ పెట్టుకోవచ్చు. ప్లీజే బంగారం, నా బుజ్జు కాదు, నా రాకాసు కాదు, నా గయ్యాలు కాదు. మీరున్నారే. హలో సార్. హాయ్ సిద్ధు, కమ్ 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 కమ్. సార్ మీరు చెప్పినట్టు అన్ని 1500 తీసుకొచ్చాను. చెక్ చేసుకోండి. గుడ్. సిద్ధు సార్, బెంగళూరుకి నైట్ జర్నీ అవసరమా? అది కార్లో. రేపు పొద్దునే వెళ్ళొచ్చుగా. రేపు మార్నింగ్ కల్లా నేను అక్కడ ఉండాలి సార్. అయినా నేను ఫుల్ స్లీప్ వేసాను. నో ప్రాబ్లం సార్, డ్రైవ్ చేయగలను. గుడ్. ముత్తుకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాను, వాడన్నీ చూసుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. పెట్టు. సార్ 2 కోట్లు ఇలా పెట్టుకున్నారు, సడన్ గా ఎవరైనా అటాక్ చేస్తే? సార్ నాతో పనుండొచ్చేవాడే బయటికెళ్తాడు, నా పని పట్టాలను వచ్చేవాడు పైకెళ్తాడు. సారీ సార్, సారీ. 5 కోట్లు టైల్స్ పడితే దాని గురించి మర్చిపోవాలి. టైల్స్ బెస్ట్ ఆఫ్ 3. బెస్ట్ ఆఫ్ 5.
రే నీ టాక్సీ. నమస్తే. హాయ్ సిద్ధార్థ్. హలో మత్తు సార్. తాగొచ్చావా? తడబడుతున్నావేంటి? సార్ మత్తు కాదయ్యా, ముత్తు. ఓ ఆ సారీ సార్. కంగారెందుకు? ఏదో తప్పు చేయడానికి వచ్చిన వాళ్ళ. కమాన్. హౌ ఇస్ ధర్మ? సార్ నా పక్కనే ఉన్నారు సార్. ఇస్తాను సార్. సార్ ధర్మ సార్. హాయ్ ధర్మ. మనాడి పని నేను చూసుకుంటాను, కానీ ఏంటి శేష్ జీవితం బెంగళూరుకి రాకుండానే గడిపేద్దామనుకుంటున్నావా? వీల్ చూసుకొని కాదు, వీల్ చేసుకొని రా. సార్ ನಿಮಗೂ ಕರ್ತಾ ಇದ್ದಾರೆ. ఓకే ಬರ್ತೀನಿ. ధర్మ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ అ మినిట్. సార్ సార్ ఎల్లుండి వచ్చేస్తున్నాను సార్. సార్ అది శివ ప్రోగ్రామ్ కన్ఫర్మే కదా సార్? ట్రైన్ ఏమో 4 గంటలకి, ఈ మబ్బుగాడేమో ఇంకా రాలేదు. నేను చెప్పాను కదా సార్, ఆ కైలాష్ వల్ల అవ్వదు అని. ఇప్పుడు చూడండి, తీరిగ్గా ఫోన్ చేసి సారీ సార్ డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు అంటాడు. వాడు మనతో బిజినెస్ చేయడం కంటే చిలక జోష్యం చెప్పుకోవడం బెటర్ సార్. తథాస్తు. వెయిట్, నేను చూస్తాను. మబ్బుగాడు వచ్చినట్టున్నాడు. ఓ సార్, కైలాష్ గారు వచ్చారు. డబ్బు అడ్జస్ట్ అవ్వలేదా? 4 గంటలకు ట్రైన్ మర్చిపోయావా? సారీ సార్, రావుకాలం అని లేట్ చేశాను. వాట్ రాహుకాలం అంటే ట్రైన్ ఆగిపోతుంది. సరేరా, హ్యాపీ బర్త్డే. కూర్చో. ఓకే కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. రేపు వచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఏమైంది? ఓకే సార్, వెంటనే వస్తాను. విషయం ఏంటని? సీఏ క్లబ్ లో వెయిట్ చేస్తున్నాడు, వెంటనే రమ్మంటున్నాడు, లేదా సీట్ చేస్తాను అంటున్నాడు. రై, నువ్వు 7 స్టేషన్ దింపురా. నీ ఒక్కడికేనా అర్జెంటు? మాకు లేవా? నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇంత లాస్ట్ మినిట్ లో ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాడు. ఇది అన్నిటికంటే important పని. నా పరిస్థితి చెప్తుంటే అర్థం చేసుకోవా? అర్జెంట్ కి వెళ్ళాలరా. అర్థం చేసుకో. సీఏ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నా గురించి మీరిద్దరు మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోకలేదు. నేను వేరే క్యాబ్ లో వెళ్తాను. ఓకేనా? శివ రిలాక్స్.
నేను డ్రాప్ చేస్తాను. అలాగే హాస్పిటల్ అమ్మను కూడా పలకరించినట్టు. సరే, సార్. ఓకే, నేను డ్రెస్ మార్చుకొస్తాను. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసుకునే వీడు ఇలా చేస్తున్నాడు. సర్లే పదరా. ఆ, వాట్ పద, పార్టీ పద, పద, చేసుకుందాం. పద. ఓకే దా, ఏమున్నావురా? ఇంకా చాలు.
మీ స్వామి ప్లీజ్ క్లోజ్ ద డోర్. సార్ ఓ సిద్ధు నువ్వా? కమ్. సార్ ఏంటి సార్ ఈ గన్ను? చాలా రోజుల తర్వాత దీనికి పని పడింది. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఈ న్యూస్ చూసావా? చూడు. సార్ మనసివ యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటి సార్? అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ప్రీ ప్లాన్ మర్డర్. ఎవరు చేస్తుంటారు సార్? అది తెలిస్తే వాడిని చంపేవాడి శవం ముందే నీకు విషయం చెప్పేవాడిని. అయినా శివని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది సార్? అవసరం కాదు, ఆశ. డబ్బు మీద ఆశ. అందుకే చంపారు. సార్ శివ దగ్గర డబ్బులున్న విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. మరి ఇది ఎలా జరుగుతుందంటారు? మనలో ఎవరో ఒకరు నోరు జారుంటారు. బై మిస్టేక్ నువ్వెవరికైనా చెప్పావు. సార్ ఇదంత చిన్న విషయం కాదు సార్. ఈయనకి నా మీద అనుమానం రాలేదు కదా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? కైలాష్, తేజ? సార్ తేజకి అవసరం లేదు, కైలాష్కి ధైర్యం లేదు. సో నో ఛాన్స్. ఇక మిగిలింది మన ఇద్దరమే. సార్ ఈ విషయం కళ్యాణ్ కూడా తెలుసు కదా సార్. ఒకవేళ అతను... నీకు అసలు బుద్ధుందా? శివ ఆ డబ్బును అతని దగ్గరికే తీసుకెళ్తున్నాడు. అతను ఎందుకు చేస్తాడు? సార్ అంటే నా డబ్బు మొత్తం... సార్ అది నాది కూడా కాదు సార్. 3 రోజుల అడ్జస్ట్మెంట్ కోసం నా ఫ్రెండ్స్ని అడిగి తీసుకొచ్చాను సార్. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్? ఫూలిష్ గా మాట్లాడుకో. ప్రాబ్లం నీకు ఒక్కడికే కాదు, అందరిది. అందరి డబ్బు పోయింది. ఇది తెలుసు నువ్వు ఇంకా మాట్లాడగలుగుతున్నావు. పాప కైలాష్ నోట మాట రావట్లేదు. ఉన్నదంతా ఊడ్చిపెట్టాడంట. నేను ధైర్యం చెప్పి పంపాను. వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఇద్దరు డెడ్ బాడీని చూడడానికి వెళ్ళారు. వచ్చేస్తుంటారు. ఇంకో పెగ్ ఫిక్స్ చేసి తీసుకురా. ఇతనికి ఏదో ఒకటి చెప్పి తొందరగా ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. సార్ వాడెవడైనా సరే మీ నుంచి తప్పించుకోలేడు సార్.
ఖచ్చితంగా మీరు వాడిని కనిపెట్టేస్తారు. వాణ్ణి గుర్తుపట్టలేకపోయాను. ఎవరిని సార్? శివని. వాడి మొహం గుర్తుపట్టలేనంత దారుణంగా ఉంది. ఛే! సిద్ధు, శివ చేతి పంచ్ పవర్ గురించి నీకు తెలీదు. వాణ్ణి చంపడం అంత ఈజీ కాదు. వాణ్ణి చంపగలిగేది ఒక్కడే. ఎవరు సార్? ఎస్, శివని చంపగలిగేది శివానే. అంటే సార్ ఇదంతా డబ్బు కోసం శివానే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ డెడ్ బాడీ శివదై ఉండదు. తనలా ఉన్న మరో డెడ్ బాడీకి తన బట్టలు వేసి తనకు సంబంధించిన ఆధారాలన్నీ ఆ జేబులో పెట్టి తనని గుర్తుపట్టకూడదని ఆ శవాన్ని రైల్వే ట్రాక్ మీద పడేసి డబ్బుతో పారిపోయి ఉంటాడు. శివ అలా చేసున్నాడేమో సార్. వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంది కదా, ఆవిడ వదిలేసి ఎలా వెళ్తాడు? అయినా మీకెందుకు అలా అనిపిస్తోంది సార్? మీరు శివని స్టేషన్లో డ్రాప్ చేసినప్పుడు మీకు తన మీద ఏమైనా డౌట్ వచ్చిందా? తన చేతల్లో కానీ, తన బిహేవియర్లో కానీ, లేక తన మాటల్లో కానీ మీకేమైనా డౌట్ లాంటిది వచ్చిందా సార్? కైలాష్, మీరిద్దరూ వెంటనే బయలుదేరండి. సిద్ధు, శివను నేను స్టేషన్లో డ్రాప్ చేశానని నీకెవరు చెప్పారు? సార్ మీరే చెప్పారు సార్. లేదు, నేను నీకు చెప్పలేదు. సార్ మీరే చెప్పారు సార్, లేకపోతే నాకెలా తెలుస్తుంది? సిద్ధు, నువ్వు నన్ను స్టేషన్లో చూసావు కదా? సార్ నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను కదా సార్, మీకు తెలుసు కదా సార్. సిద్ధు, శివని చంపడానికి నువ్వే వెళ్ళావా? ఇంకెవరినైనా పంపించావా? సార్ మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను సార్ నేను? ప్లీజ్ సార్, బిలీవ్ మీ. నటించదు. సార్ 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 వద్దు సార్. సార్ 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 నేనేం చేయలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వద్దు. చెప్పు. సార్ 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 వద్దు సార్. సార్ 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 ప్లీజ్ సార్. నిజం చెప్పు. నేనే చంపాను సార్, కానీ కావాలని చంపలేదు సార్. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. తమ్ముడు, అంతకన్నా ఎక్కువే. స్ప్రో లేకుండా చేద్దాం అనుకున్నాను సార్. క్లోరోఫామ్ తో టైమింగ్ కూడా చెక్ చేసుకున్నాను సార్. శివాకి దొరికిపోయినప్పుడు భయం వేసింది సార్. ట్రైన్ నుంచి తోసాను సార్. నేను చెప్పేది నిజం సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ 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 డబ్బు తీసుకుని వాసుకితో పారిపోదాం అనుకున్నాను సార్. శివాన్ని చంపాలనుకోలేదు సార్, నన్ను క్షమించండి సార్. సార్ శివ తల్లి నా కన్న తల్లిలా చూసుకుంటాను. నేను నిన్ను కన్న కొడుకే అనుకున్నాను రా, కానీ ఇలా చంపాల్సి వస్తుంది అనుకోలేదు. రాణి, వాళ్ళు రాణి. కైలాష్, శివాను చంపిన వాడిని నరికి నరికి చంపాలి.
నువ్వు చంపుతోంది నన్ను కాదురా, నీపై నాకున్న నమ్మకాన్ని. అదే నమ్మకం ఏదో ఒకరోజు నీలోని నమ్మకాన్ని చంపి నిన్ను చంపుతుందిరా. ఆ. ఏంట్రా ఈ లేటు? డోర్ ఒకసారి నాక్ చెయ్యి. సార్ 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 రేయ్, సార్కి ఫోన్ చేయి. ఏంటి సార్కి ఫోన్ చేయాలా? ఎప్పుడు మేమే చేయాలా? నువ్వు చేయొచ్చుగా. ఈ అబ్బా నా బ్యాటరీ డెడ్ రా. నీ పిచ్చం. పందిరా కూర్చోపోతే ఫోన్ చేసి ఆడొచ్చు కదా. రై, శివగాన్ని ఇలా చేసిన వాడెవడో తెలియాలి. వాడికుంటుందిరా. హాయ్ తేజ. ఏయ్, జాగింగ్ చేస్తూ వచ్చావా? లేదు, కార్లో ఏసీ పనిచేయట్లేదు. అవును, మీరేంటి బయట ఉన్నారు? బెల్లు పనిచేయట్లేదా? ఆ? మా బుర్ర కూడా పని చేయట్లా. నువ్వు బెంగళూరులో ఉండాలిగా. ధర్మ సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఏదో అర్జెంట్ అట. ఏదైనా కొత్త డీలా? ఉన్న డీలే దొబ్బేస్తే ఇంకా కొత్త డీల్ ఏంటి? మాకేం అర్థం కావట్లా. ఏయ్, శివ చనిపోయాడు. వాట్? మన 5 కోట్లు దొబ్బింది. ధర్మ సార్, ధర్మ సార్, సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్ ధర్మ సార్, కొట్టరా. కొట్టు. సార్ 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 లేవండి సార్. సార్ ఏంటి సార్? ఏమైంది సార్? సార్ సార్ అయ్యో సార్, ఎంత పని జరిగిపోయింది సార్. అయ్యో, ఎవరు సార్ ఈ పని చేసింది? సార్ సార్ లేవండి సార్. సార్ సార్ మమ్మల్ని అనాథలు చేశారేంటి సార్? మీరు లేకుండా మేము ఎలా బతకగలం సార్? ఎంత పని జరిగి ఎవరు చేశారు సార్ ఈ పని? ఎంత ఘోరం జరిగిపోయింది సార్. కైలాష్ సార్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాడిని ఊరుకోమని చెప్పు. సిద్ధార్థ్, ఊరుకోరా. మాకు కూడా సారారా. నన్ను కన్న కొడుకులో చూసుకున్నారు కైలాష్. ఇప్పుడు ఆయన లేకుండా ఎలా బతకాలి? ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవరు చేశారు ఈ పని? కైలాష్, వాడు నోరు మోయించు. కళ్యాణ్ గారు, సార్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. సార్ కళ్యాణ్ గారు మాట్లాడతారంట. ఏం చెప్పమంటారు సార్? అలాగే సార్. సార్ తర్వాత మాట్లాడతారంట. చెప్పొచ్చు కదా, లేకపోతే ఇవాళ రేపటికైనా తెలిసేదే కదా. నువ్వు నోరు మూసుకుని కూర్చో. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రేయ్, నీకేమైనా మధ్యాహ్నం పోయిందా? ఇప్పుడు పోలీసులు వస్తే అందరూ ఇరుక్కుంటాం. తేజ, ఇప్పుడేం చేద్దాం?
డబ్బే కోల్పోయాం అనుకున్నాం సార్, కానీ మా ధైర్యాన్ని కూడా కోల్పోయాం. సో వాడెవడైనా సరే వదలను సార్, వదలను వదలను. ధర్మా సార్ వాచ్ ఇది నీ దగ్గర ఉంచు. ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. దీన్ని ఆకుండా చూడు. హలో సార్, తేజ పంపించారు. ఓ సిద్ధార్థ్. ఎస్ సార్. తేజ నీ గురించి చాలా చెప్పాడమ్మా. మంచి క్లెవర్ అని. ఏజ్ ఉంది, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ చేసుకోవచ్చుగా. లేదు సార్, నాకు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలని ఉంది. ఓ గుడ్. క్విక్ మనీ కోసం అన్నమాట. డన్. థ్యాంక్ యూ సార్. నైస్ వాచ్ సార్. చాలా కాస్ట్లీ అనుకుంటాను. అంతకన్నా విలువైందమ్మా. దీన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అంది. ఇదెప్పుడూ నా గుర్తుగా మీ చేతికుండాలి, ఆ తర్వాత మన గుర్తుగా మన బాబు చేతికుండాలి. శివ, 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 శివ. సార్, శివ ఇక్కడ లేడు కదా సార్? లేడా? ఆహా. ఆ ముసలి సంత్ర నాకు మొత్తం చెప్పిందే. నిన్న రాత్రి శివతో మాట్లాడావంట కదా ఫోన్లో. ఏం చెప్పాడు శివ? ఏం చెప్పాడు శివ? హలో సార్. హాయ్ సిద్ధార్థ్. అర్జెంట్గా రమ్మన్నారేంటి సార్? సమీక్ష, సమీక్ష,
సమీక్ష లే సమీక్ష సమీక్ష లే సమీక్ష. ఎక్కువ ఫీల్ అవద్దయ్యా, జస్ట్ స్పృహ తప్పిందంతే. శివ గర్ల్ ఫ్రెండ్ కూడానయ్యా, శివలాగే చాలా టఫ్. సార్ తనకేమీ తెలిసి ఉండదు సార్. ఎందుకు తెలియదయ్యా, ఎంతైనా డాక్టర్ కదా. పేషెంట్లకి మందులు ఇవ్వటానికి మాయమాటలు చెప్పినట్టు నాతో కూడా అదే ట్రై చేసింది. అయ్యో సార్ మీరు పొరపాటు పడుతున్నారు. ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరే మొత్తం చెప్పాల్సిందే, తప్పదు. తను స్పృహలోకి తొందరగా వచ్చేస్తే శివ కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అయినా నువ్వెందుకే టెన్షన్ పడతావు, నేనున్నాను కదా. ఆ? నేనున్నానన్నో, ఇప్పుడు ఏమైంది? నన్ను నమ్మించి నా పార్లర్ని తాకట్టు పెట్టి నన్ను నట్టేట ముంచావు. అలా మాట్లాడకే. కానీ అప్పుల వాళ్ళు మాట్లాడుతున్నారు, రౌడీలు వెంటేసుకొస్తున్నారు, కస్టమర్స్ ని ఇబ్బంది పడుతున్నారు, నన్నేమో బెదిరిస్తున్నారు. ఏం చేయమంటావు? మేడం జస్ట్ మినిట్. నేను సెట్ చేస్తానే, ప్రామిస్. చెయ్యి సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా జరిగిందో మొత్తం అమ్మేసి బాంబు కొని నిన్ను నీ గ్యాంగ్ ని లేపేస్తా. దీంట్లో మాత్రం ఏ తేడా లేదు. జస్ట్ మినిట్. యా కమింగ్. కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు మమ్మల్ని చాలా క్యాజువల్గా ఉండమన్నారు కదా. ఈరోజు నా పెళ్లి రోజు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇస్తున్నాను మా ఇంట్లోనే సార్. మీరు చాలా క్యాజువల్గా రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ. అవును, ఆ రోజు శివని స్టేషన్లో డ్రాప్ చేయాల్సింది నువ్వే కదూ? కళ్యాణ్ గారు, ఈ డీల్ వల్ల మేము చాలా అప్పులు పాలయ్యాం. మీరు మాపై కరుణించి ఆ మాల మాగిస్తే 2 రోజులు అమ్మేసి మీ 5 మీకు ఇచ్చేస్తాం. చాలా కష్టాలు పడిపోయాం సార్. బతుకు బతికించు, అది మా ధర్మాగారి కాన్సెప్ట్. మీరు కూడా అదే ఫాలో అయ్యి. ఆహా, నా కాన్సెప్ట్ అది కాదు. చంపు లేకపోతే చావు. అయినా మీరు టెన్షన్తో చేస్తారో నా చేతుల్లో చేస్తారో టైమే డిసైడ్ చేస్తాను. ఏ పడతావు, జాగ్రత్త. మా అబ్బాయి కొంచెం గారాబం ఎక్కువ. మీకు పిల్లలు ఉన్నారా? ఎలర్జీ. అలర్జీయా? పిల్లలంటే ఎలర్జీ. ఓ, నాకింకా పెళ్లి కాలేదు. నో బ్యూటీ, ఓన్లీ బ్యూటీ. ఏయ్ కైలాష్, హ్యాపీ యానివర్సరీ. సూపర్. చికెన్ పెట్టనా? వద్దు వద్దు వద్దు, ప్యూర్ వెజిటేరియన్. ముక్క కనపడితే ముద్ద దిగదు. ఎక్స్క్యూజ్ మీ. సిద్ధార్థ్, సే చీజ్. సార్, మీకేం కావాలి? A to Z మొత్తం. వీన్ని భలే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఏ కళ్యాణ్ గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది? జస్ట్ 1 ఫోన్ కాల్, మ్యాటర్ క్లోజ్. ఏ సిద్ధార్థ్ సార్, జిమ్కి వెళ్ళిన కోడ్ లాగా ఉందయ్యా. కుమ్మే చెప్తాను. ఈ మద్దతేను చూస్తున్నారు. పర్లేదు 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 పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు ఎక్కడ మా విషయం చెప్పేస్తారో అని. హలో, అవునా? ఓకే, అది అసలు నాకు సంబంధించిన మ్యాటర్ కాదయ్యా. అయినా ఇవన్నీ మామూలే. నేను కూడా నీ వయసులో ఇలాంటివి చాలా చేశాను. ఎంజాయ్ మ్యాన్. టాపిక్ మారుద్దాం కానీ, నీకు ఏ హీరో సినిమాలంటే ఇష్టం? ఇంకెవరు సార్, మన సూపర్ స్టారే.
రియలీ ఏం సినిమాలు చూసావాయని? చాలా చూశాను సార్. నా ఫేవరెట్ సినిమాలు నెంబర్ 1 అగ్నిపర్వతం, సింహాసనం, గూఢాచార్ 117, వజ్రాయుధం, పచ్చని కాపురం, ఇంకా చాలా ఉన్నాయి మరి సార్. మోసగాళ్ళకి మోసగాడు చూడలేదు సార్. కథ చెప్పనా? నా అనుమానమే కరెక్ట్ రాసాలే. అనవసరంగా తప్పుదారి పట్టించావు. నీ ఇంట్లో అద్దం మీద అమౌంట్ చూసినప్పుడే అర్థమైందిరా నాకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నీ ఫోటో ఐడెంటిఫై చేశారా? ఆర్య పెద్ద దేశముద్ర అనుకున్నావురా? నా బావ నిన్ను కన్న కొడుకులాగా చూసుకున్నాడ్రా. వాడినే చంపేశాను. చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. నా ఫ్లాట్ వాటర్ ట్యాంక్ లో. తేజ, కేస్ సాల్వ్డ్. మీ ఇంటికే వస్తున్నాను. కైలాసం కూడా రమ్మను. సమీక్ష, సమీక్ష, ఆర్ యు ఆల్రైట్? ఇట్స్ ఓకే, డోంట్ వరీ. శివకు ఏమైపోయింది? ఎక్కడ ఉన్నా? కళ్యాణ్ ఎక్కడ? రాని, ఆ కళ్యాణ్ గారి కేసు చాలు అన్నాడు, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశాడు. రాని చెప్తాం. కమాన్. సూపర్. ఈరోజు మన హ్యాండ్కి తిరిగేలేదు. రాని, కమాన్ రాని. సూపర్. ఈ రోజు ఎవడొచ్చినా మటాషే. కైలాష్, స్వామి శరణం. స్వామి శరణం. ఏం స్వామి, తీరిగ్గా కూర్చున్న లక్ టెస్ట్ చేసుకున్నట్టున్నావు? నీ లక్ టేస్ట్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా పెద్ద హ్యాండ్ కావాలని. రమ్మంటావా? చూసావుగా మన లక్కు. ఈ రోజు గేమ్తో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. రమ్మను. అయ్యప్పా, ఐఎమ్ కైలాష్. లక్కీ. రైట్ హ్యాండ్. లక్కీ హ్యాండ్ ఎవరికి ఇవ్వను. అబ్బో. డ్రాయర్ ఉందా? డబ్బులు దాచుకోవడానికి డ్రాయర్ లక్కర్లా, బీరో అంటే చాలు. నేను అడిగింది ఆ డ్రాయర్ గురించి కాదు, నీకు డ్రాయర్ ఉందా అని. దేనికి? నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళేది దాంతోనే కదా. నిన్ను డ్రాయర్ లేకుండా పంపిస్తా. నీకు లక్కీ టెస్ట్ ఏంటో చూపిస్తా. ఆడదామా?
షో అయ్యప్ప స్వామి శరణం. షో 3 8s. రాజా నీ రాని డల్ అయింది. అయ్యప్ప లక్కీ టేస్ట్ ఎలా ఉంది? రండి. మొత్తం సాయంత్రం అకౌంట్ చెప్పాలి సార్. తెలుసులేవే, నా అకౌంట్లో రాసుకో. వీణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఇదిగో హలో. ఏం నువ్వు చెప్పేది? ఏంటిది? ఏమైంది తేజ? కైలాష్ 10 లక్షలు ఓడిపోయాడు. వాట్? గాచారం గంట మారేతో ఖుదా భీ క్యా కరేగా. గంట పగిలింది ఇక్కడ. నువ్వు రారా. ఎక్కడికి రా చెప్తాను. నమస్తే సార్. రై కైలాష్, ఏంట్రా నువ్వు చేసింది? మన రూమ్లోకి వెళ్ళి ఏంట్రా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకునేది? తేజ, అది ఇక్కడ అందరూ చూస్తున్నారు. రండి. తేజ కూల్ డౌన్, మాట్లాడదాం. టెన్షన్ ఎందుకు? తేజ, మందేద్దామా? పురుగుల మందేసుకోరా, మాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. క్లబ్ అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. ఈసారి నువ్వు కట్టే, తర్వాత నేను సెటిల్ చేస్తాలే. రూపాయి, ఒక్క రూపాయి కూడా ఇవ్వను. వెళ్ళి డబ్బులు లేవని నాయుడు కాళ్ళ మీద పడు. ఇది మన క్లబ్ పరువుకు సంబంధించిన విషయం, మనమే షేర్ చేసుకోవాలి. ఇంకేం మిగిలిందిరా? మొత్తం పోయింది. ఆ సాలే కళ్యాణ్ గాడు కేసు సాల్వ్ అన్నాడు, దొరికినంత పట్టుకెళ్ళిపోయాడు. వీడేమో 10 లక్షలు లాస్ చేశాడు. మూసేద్దాం రా క్లబ్ ని. ఏయ్, లాభాలు వచ్చినాడు మాత్రం దొబ్బేస్తారా షేర్లు? ఏ నష్టాలు వస్తే పంచుకోరా? లాభం వస్తే దేవుడికి పూజ చేసి బీరువాలో పెట్టేస్తావు. నష్టం వస్తే మా పాకెట్ కి బొక్క. నీకెప్పుడు బొక్కపడిందిరా? మనకు తెలీదా సాలే? ఏంట్రా చెయ్యేసి మాట్లాడుతున్నావు? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు నువ్వు. నీతో లిమిట్స్ ఏంట్రా? నువ్వు ఇష్టం మాట్లాడుకోవద్దు. కైలాష్, ఊరుకో. నన్నే తోస్తావురా? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు. నేను కాదురా, నువ్వు చెప్తున్నాను. ఆ మీద చెయ్యేసి నమస్తే మేడం. కైలాష్ ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. బ్యూటీ పార్లర్ లో మొహానికి రంగేసుకొని బతికేది అది నాకు చెప్పండి. నష్టం వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకోవాలి. అంటే అంటే ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నారు. 10 లక్షలు ముంచండి మొగుడు. బంగారం నీ బోడి గాజులు మా 10 లక్షల అప్పు తీర్చలేవు. ఎవరికి కావాలి? కొట్టు. ఇంకొక మాట మాట్లాడావంటే 4 చీరేస్తా. లో క్లాస్ మనుషులతో పెట్టుకున్నాను చూడు, నాదే తప్పు. నువ్వేనా లో క్లాస్ వెదవి? నాకు తెలుసు ఇలాంటిదేదో తీసుకొస్తారని. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయిగా. సిగ్గుండాలి జన్మకి. నువ్వే కనుక కరెక్ట్ గా ఉంటే నేను బ్యూటీ పార్లర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత కష్టపడాల్సిన కర్మేం పట్టింది? సారీ బంగారం. బంగారం బంగారం అంటూనే ఒంటి మీద బంగారం లేకుండా చేసేస్తారు. తీసుకోండి, నా దగ్గర ఉండేది ఇవే, తీసుకెళ్ళండి. అది సరిపోకపోతే వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసుకోండి. తీసుకెళ్లి తగలేయండి, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
కుటుంబం గురించి పట్టించుకోని అవసరం లేదు. ఎప్పటిలాగా నేనే చూసుకుంటాను. మరీ అంత దారుణంగా మాట్లాడతావేంటే? సారీ చెప్పానుగా. నా మాటలు దారుణంగా ఉన్నాయా? అంటే మీరు చేసేదంతా పద్ధతిగా ఉందా? బుద్ధుండాలండి అలా మాట్లాడటానికి. వెళ్ళండి రాని టైం అవుతుంది. మీతో పాటు వాడిని తీసుకెళ్ళండి. మీలాగే వాడిని తయారు చేయండి. అమ్మో, నేను నాన్న రేపు వచ్చిన పిల్లలతో నేను తిట్లు తిందా నాకు ఇష్టం లేదు. ఛీ, ఈ మనిషి ఎప్పుడు మారుతాడు? అమ్మో, ఎందుకైనా మంచిది, వాళ్ళ నంబర్ ఇస్తాను, తీసుకో. 5044327760. యా, ఫోన్లో మాట్లాడుతుంటే ఏంట్రా మేనర్స్ లేకుండా? ఐ హావెంట్ గాట్ ఎనీ ఐడియా అబౌట్ దిస్. 3 lakhs. యా, నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఐ వాంట్ ఇమ్మీడియట్ డీటెయిల్స్. రైట్. నాయుడు, రండి. స్వామి శరణం స్వామి. శరణం స్వామి. ఇదిగోండి, లెక్క పెట్టుకోండి. నీ ఫ్రెండ్ మిస్టర్ లక్కీ ఎక్కడా? లక్కీ ఎక్కడ ఉంటుందో లక్కీ అక్కడ ఉంటాడు స్వామి. ఈ రోజు ఏదో పబ్బు ఓపెనింగ్ అంట కదా, అక్కడికి వెళ్ళాడు. ఓపెనింగ్ డేనే క్లోజ్ చేస్తాడా? అవన్నీ థౌజండ్స్, రెండు బండిల్స్ ఉన్నాయి. స్వామి శరణం. ఫేక్ నోట్ స్వామి. ఫేకా? 9 స్వామి, ఫేక్ నోట్. స్వామి శరణం. ఇది ఫేకే, ఇది కూడా. ఏంటి స్వామి ఇదంతా? స్వామి, ఈ ఎల్లో కవర్లో చాలా నోట్లు ఫేక్ నోట్లు ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారంటే ఏమని చెప్పను, ఎవరని చెప్పను. ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళలో ఎవరిచ్చారో చెప్పడం కష్టం. అది కాదు స్వామి, ఈ నోట్లన్నీ ఒక్కడి దగ్గర నుంచి వచ్చాయి. వాడు నాకు కావాలి అర్జెంటుగా. ఆ పని మీద ఉండండి. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప. హాయ్ కైలాష్. ఏంటి సైడ్ మళ్ళీ వచ్చావు? నన్ను కైలాసం పంపేదాకా నన్ను వదలవా? మీ క్లబ్కి అమెరికన్స్ వచ్చారంట కదా. ఐ నీడ్ డాలర్స్ మ్యాన్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ క్యాంప్ అమెరికాలో ఉంటాను కదా, పై ఖర్చులు ఉంటాయి కదా. ఇట్స్ ఆల్. ఐ హావ్ బిగ్ ట్రిప్. నెక్స్ట్ జపాన్, 10 days చైనా, 1 week మలేషియా, 3 days సింగపూర్, 6 months దుబాయ్. 6 నెలలు దుబాయా? ఎస్ మ్యాన్. పెట్రోల్ బావులు కొని పిల్లల్ని అక్కడే సెటిల్ చేద్దామని. నీ దాటికి తట్టుకోలేక ఆ అరబ్ షేకులు అదే బావిలో పడి చచ్చిపోతారు. పైన ఫారినర్స్ ఉన్నారు, నీ లక్కుతో వాళ్ళని కిందకు పంపించేసాయి. వాళ్ళు కూడా నీలాగా దొంగ నోట్లు ఇవ్వరు కదా. ఐ హోప్ నాట్. దొంగ నోట్లు ఏంటి? తేజ ఇచ్చాడు. 1, 2 కాదు, చాలా ఇచ్చాడు. ఇదో చూడు, పక్కాగా ఉంది కదా. పోలీసోడిని ఇట్టే పట్టేశా. ఎవరిచ్చారని చెప్పాడు? ఎంత అడిగినా వాడి పేరు చెప్పడంలా. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. స్వామి శరణం. చూసావా పద్దు, ఈ డిజైన్ కైలాష్, ఆ గన్నేంటి? అసలు ఏమైంది? ఏం లేదు. కైలాష్, అసలు ఏం జరిగిందో చెప్పు. పోగొట్టుకున్నదంతా తీసుకురావడానికి వెళ్తున్నాను. కైలాష్, మిమ్మల్ని. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇదంతా ఆ తేజగాడు చేశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నన్ను వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావు కైలాష్? నేను చెప్పేది కొంచెం విను. హాయ్ డాడీ. హాయ్ రా, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వస్తున్నా. కైలాష్, ఎక్కడున్నావు? ఇంట్లో. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. వాడిని మాత్రం నేను వదిలేదు లేదు. నువ్వు రా చెప్తాను. ఎక్కడికి?
నీకో విషయం చెప్పాలి. ఆ రోజు ధర్మాసారి ఇంట్లో డబ్బులతో కలుద్దాం అనుకున్నావా? నువ్వు ముందే డబ్బిచ్చి ఊరెళ్ళిపోయావు. నేను నానా తంటాలు పడి నా భార్య బ్యూటీ పార్లర్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినా 18 లక్షలు తక్కువే. నాకేం చేయాలో అర్థం కాలేదు. దొంగ నోట్లు ప్రింట్ చేసి నా ఫ్రెండ్ ఒకటి దగ్గరికి వెళ్తే వాడు ఒకే సీరియల్ నెంబర్లతో ఉన్న 18 లక్షలు నాకు ఇచ్చాడు. ఆ నోట్లు ఎవరికీ తెలియకుండా 5 కోట్లు కలిపేశాను. డీలు పూర్తిగా ధర్మాసారికి చెప్పుకుని ఏదో బతిమాలకు మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందులో డబ్బులు పోయాయే. ఏ దొంగ నోట్లు నేను కలిపానో అవే దొంగ నోట్లు నాయుడు నాకు తిరిగి ఇచ్చాడు. ఆ నోట్లు నాయుడికి ఎవరిచ్చారు నన్ను అడుగు. ఎవరిచ్చారు? తేజ. ఇదంతా వాడే చేశాడు. శివనే ధర్మాసారిని కూడా చంపేశాడు సాలేగాడు. వాడు కళ్యాణ్ కూడా ఏదో చేసుంటాడు నాకు డౌట్. నువ్వు తేజతో మాట్లాడావా? ఏం మాట్లాడమంటావు? ఫోన్ చేసావాడిని ఇక్కడ రమ్మను. డబ్బులు తీసుకుని ఎవడో లేని చోటకి తీసుకెళ్ళి వేసేద్దాం. ఇంకా చూస్తావే? ఫోన్ చేసేవాడిని రమ్మను. ఎక్కడికి రమ్మనాలి? నువ్వేం భయపడకు. వాణ్ణి నేనే వేసేస్తాను. డబ్బులు తీసేసుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం. రాని సాలేగాడిని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎవరు అనుకున్నారు? నువ్వు, నేను, శివ. ఎవరు అనుకోలేదు. శివ చనిపోవడం ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఆ తేజగాడే వేసాడు. ధర్మాసార్కి తెలిసినప్పుడు నేను దొరికిపోయాను అనుకున్నాను. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ధర్మాసార్ని చంపాల్సి వచ్చింది. ఈ విషయం అక్కడితోనే క్లోజ్ అవుతుందనుకున్నా. నీ దాకా వస్తుందనుకోలేదు. నువ్వు ఇదంతా చేసావా? సారీ కైలాష్. డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న నానేడి అంటే నేనేం చెప్పను. అందరూ చనిపోయారు.
ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేను అలా అనలేదు. మరి ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడు రా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో. ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటాడేమో అని నా అనుమానం. అలా ఏం జరుగుండదు. పొగలు పక్కన తీసుకో. పక్కన పార్క్ చేయి. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుంది. ఓపెన్ ది బ్యాట్. ఏమై ఉంటుంది? వెళ్ళి వాటర్ తీసుకురా. హలో, ఏపీ 3456 లాన్సర్ కార్ మీ గ్యారేజ్ కి రిపేర్కి వచ్చిందా? ఒక్కసారి ఉండండి. ఓసారి కరెక్ట్ గా చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ. I'm back. సరే తేజ, నేను బయలుదేరుతాను. బాగా లేట్ అయింది. వెళ్దూలే. పార్టీ ఇంకా పూర్తవ్వలేదు. ఫినిష్ చేద్దాం. ఏంటి? డ్రింక్ ని. ఓ, డ్రగ్స్ చాలా డేంజర్. నువ్విచ్చిన షాక్ హెవీ డోస్ కూడా సరిపోవట్లేదురా. మన వాళ్ళందరికీ నీ విషయం తెలిసిపోయింది. ధర్మాకి తెలిసింది. ఆఖరికి మబ్బుగాడనుకున్న కైలాష్కి తెలిసింది. కానీ నేను తెలుసుకోలేకపోయా. ఎలా చేసావురా? అది నువ్వు జీవితాంతం ట్రై చేసినా తెలుసుకోలేవు. నిన్ను అనవసరంగా నమ్మానురా. తప్పు నాదే. నువ్వు హైట్ తక్కువైనా నీ బుర్రకి వెయిట్ ఎక్కువరా. నన్నే చీట్ చేస్తావు. ఆర్య పేరు మార్చుకొని ఇదంతా చేస్తే కనిపెట్టలేననుకున్నావురా. ఎంత బాగా ప్లాన్ వేసావురా.
తేజ చంపేవాడే కాని చచ్చేవాడు కాదు. ఈ రాస్కెళ్ళే ధర్మగారిని కైలాష్ని అందరినీ చంపింది. నన్ను కూడా చంపేవాడేమో. నీ అదృష్టం, నీ లవ్ ఇంకా బతికి ఉంది. ఇలా ఏమో నువ్వు చంపుతావా? చంపు. వాడి కళ్ళలోకి చూస్తూ చంపు. చంపి. ఇలాంటి వాడు బతకూడదు. కాల్చేయి. పాయింట్ బ్లాంక్ లో కాల్చు. Kill him. లాక్ ఓపెన్ చేయి. వాడి కళ్ళలోకి చూడు. టార్గెట్ చేయి. Just fire. Fire! ట్వింకిల్. అరే తేజాగా, నీ అంతేదో ఇంకొకడు ఉండట్రా. నీ అంతేదో ఒకడు ఉండట్రా. నీకు తెలియకుండానే అందరినీ చంపేశాడు. నీకు కబజెప్పాడు. ఎంత ధైర్యం నీకు? మోసం చేస్తావా? ఇంత ప్రేమగా చూసుకుంటే నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యమే నిన్ను! నేను చెప్పేది విను. మన కోసమే చేశాను. వేరే దారి లేదు. ఏం చేయమంటావు? బాసు, ఆ డబ్బుతో మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం అనుకున్నాను. అన్ని వదిలేద్దాం అనుకున్నాను. నేను ఎవరిని కావాలని చంపలేదు బాసు. నువ్వు నాకు కావాలి వాసుకి. ఇదంతా నీ కోసమే చేశాను. పోలీస్ చెప్పేద్దాం. పోలీసులకు చెప్పేద్దాం. ప్లీజ్ చెప్పేద్దాం. ప్లీజ్ పోలీస్ చెప్పేద్దాం. పిచ్చా నీకేమన్నా? నేను దొరికిపోతాను వాళ్ళకి. వసు, నువ్వు సైలెంట్ గా ఉండు. తేజ ఇక్కడికి వచ్చిన విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అంతా నేను చూసుకుంటాను. నాకు వదిలే. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఐల్ టేక్ కేర్. అది తేజ జాకెట్. నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఎవరైనా చూస్తే నన్ను తేజ అనుకోవాలి. ఈ బాడీని వెంటనే తీసుకెళ్లి తగలబెట్టాలి. నిన్ను చంపిన తేజ గాని చంపేశాను.
డీసీ మంగరాజు రిపోర్టింగ్ సార్. జూబ్లీ హిల్స్ కేజే పంప్ దగ్గర మోడల్ జరిగింది సార్. రిపీట్, జూబ్లీ హిల్స్ కేజే పంప్ దగ్గర మోడల్ జరిగింది సార్. యూటర్న్ తీసుకో.